దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా సంతోషం. క్రిస్మస్ అయిపోయింది, అయినా కైక్లూరు వాళ్ళ మట్టుగా ఇంకా క్రిస్మస్ని విడిచిపెట్టలేదు. చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రాంతానికి నడిపించిన నా దేవునికి, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు అన్నయ్య గారు రెవరెండ్ ఎం సమీలయ్య గారికి, వారి కుటుంబానికి, మమ్మల్ని ప్రేమతో పిలిచిన అమ్ములు గారి కుటుంబానికి, వారి అల్లుడి గారికి, కుమార్తె, వారి బిడ్డలకు, వారి అక్కగారి కుటుంబానికి, అలాగే నా తోటి సంఘ బిడ్డలకు, బంధువులు, మిత్రులందరికీ కూడా మరణాతా. అయిపోయిన లిస్టు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందామండి. ముఖ్యంగా ఈరోజు బాబు పుట్టినరోజు అని తెలియజేశారు, మనవడు పుట్టినరోజు అని. ముఖ్యంగా మా వీరమ్మగుంట, వసంతవాడ, ఈదులగుంట సంఘాల తరపున, విశ్వాస బైబిల్ మిషన్ దైవ కృపా ప్రార్థన మందిరం తరపున విష్ యూ హ్యాపీ బర్త్డే. బాబు పేరేంటమ్మా? కార్తీక్. రైట్. కార్తీక్కి దేవుని యొక్క ఆశీస్సులు, ఆశీర్వాదాలు, జ్ఞానమందు, వయస్సు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లును గాక. ఆమేన్. చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాము. అపోస్తుల కార్య గ్రంథములు, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 26:22. అయినను నేను దేవుని వలనైనను సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారికి, ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురించబోనని. ఓకే, చాలండి. చదవబడిన వాక్యాన్ని ఒక పర్యాయం మనం ఆగి ఆలోచిస్తే, పౌలు భక్తుడు తన జీవితంలో సువార్తను ప్రకటిస్తున్న విధానాన్ని మనం ఈ గ్రంథంలో చూస్తాం. 3 మిషనరీ ప్రయాణాలు తాను చేయడం, 7 సంఘాలు కట్టడం, ఆయన అనేకులను శిష్యులుగా మార్చడం, ఆయన సువార్త పర్యాయంలో మనం కొరింథీ సంఘ పత్రికను చదువుకుంటే ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని తుఫాను బాధలు, సువార్తలో తాను పడిన ప్రయాసం అంతా గుర్తు చేస్తూ, అయితే చివరి దినాల్లో అపోస్తులైన పౌలు గారిని రోమా పట్టణస్థులు, ఇదిగో ఎవరో యేసుని గూర్చిన బోధిస్తున్నాడు, ఈయన బోధిస్తుంటే అనేకులు ఆయనలోనికి మార్చబడుతున్నారు కనుక వెంటనే వీరు అర్జెంటుగా తీసుకెళ్ళి చంపేయమని 25వ అధ్యాయం మొదలవుతుంది. అయితే మనం చదువుకున్న 26వ అధ్యాయం మనం మొదటి వచనం కానించి మీరు చదవక్కల ఇంటికిలా చదువుకుంటే, అగ్రిప్ప అనే ఒక రాజు ఉన్నాడట. ఆ రాజు దగ్గర బోనులో ఉన్న పౌలు గారు, అబ్బాయి మరి మా దగ్గరికి ఒక కేసు వచ్చింది, ఏంటదంటే నువ్వు యేసుని గురించి ఏదో బోధిస్తున్నావంట, ఎప్పుడో దమస్కులో ఉన్నప్పుడు ఏదో చూసావంట, చేసావంట, దేవుడు ఏదో దర్శనం ఇచ్చాడంట కదా, మరి నాటి నుండి నేటి వరకు కూడా మరి నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి నువ్వు మనిషినే ప్రకటిస్తున్నావో దేవుడినో ప్రకటిస్తున్నావో మాకు తెలియదు, కానీ ఏంటో చెప్పు, మేము వింటాము అంటుంటే 2వ వచనం కానించి తాను చెప్పడం మొదలు పెట్టాడండి. 22వ వచనం దాకా తను ఏమేమి చెప్పాలో అన్నీ చెప్పాడు. అయితే ఆయన ముగింపులో ఈ మాట మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఇదిగోండి ఇంతవరకు కూడా దేవుడు నాకు సహాయము చేసి నన్ను నిలిపాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమే కదా. 365 రోజులు
ఈ 2024 సంవత్సరము ఎన్ని పండగలు చూసాం, ఎన్ని పండగల్లో పాల్గొన్నాం. నిన్నటితో క్రిస్మస్ను కూడా జరుపుకున్నాం. మరి నీకంటే బాగా తిన్నవాళ్ళు, ఉన్నవాళ్ళు, జీవించిన వాళ్ళు, లగ్జరీగా బతికిన వాళ్ళు ఏమైపోయారు? కరోనా టైంలో కూడా 3 వేవ్స్ వచ్చినా తట్టుకుంది నీ బాడీ. అంటే నువ్వు తిన్న తిండిని బట్ట, లేదా నువ్వు కట్టుకున్న బట్టను బట్ట, నివసించిన ఇంటిని బట్ట, లేదా నీ శక్తి సామర్థ్యాల బట్ట, నీ పరువు ప్రతిష్టతలు బట్ట, ఇవేమీ కాదే. ఒక్క మాటలో చెప్పాలంటే మనం బ్రతికి బట్ట కడుతున్నామంటే అది దేవుని సహాయము, దేవుని కృప, దేవుని దీవెనే. అందులో బట్టి ఒకసారి 2 చేతుల పైకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిజమే. ఇలా అంటే నన్ను తప్పుగా అపార్థం చేసుకోకండి. ఒక పుట్టినరోజు నుంచి మరొక పుట్టినరోజు వరకు చూడాలి అంటే దేవుని దయ ఉండాలి. అందుకని కీర్తనకారుడు 65వ కీర్తనలో అంటాడు కదా, సంవత్సరపు దయా కిరీటం. ఇది ఎక్కువగా పుట్టినరోజునప్పుడు వాడతాం. ఏంటంట? దేవుడి దయందులో, మనుషుల దయందులో ఈ బాబుని సంవత్సరపు దయా కిరీటముతో దేవుడు దీవించిన గాక అంటాం. ఇది పుట్టినరోజు మనం వాడతాం. దయా అంటే ఏంటో తెలుసా? 365 రోజులు ఒక్కరోజు లేకపోయినా మనం భూమి మీద లేనట్టే. అంటే 365 రోజులు ఎన్ని ప్రమాదాలు, ఎన్ని రోగాలు, ఎన్ని జబ్బులు, ఎన్ని బలహీనతలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఒడిదుడుకులు, కుటుంబ పరంగా, ఆర్థికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా. కానీ ఒక్క మాటలో పౌలు గారు అంటున్నారు కదా, ఇదిగో నేటికి నేను నిలిచి ఉన్నాను అంటే అది దేవుని సహాయమే. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధనలు చాలా మంది భక్తులు చెప్పాడు. మనకి చాలా ఇష్టమైన కీర్తన 121 దావీదు. దాన్ని కూడా చూసి చదవాలా? కొండల తట్టు నాకు సహాయము యెహోవా వలనే నాకు చాలండి. నిజమే కదా. మనమేమో కొండల తట్టు మానేసి కొండల తట్టు, మనుషుల తట్టు చూడడం వల్లే సహాయం అందలేకపోతుంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడంట పౌలు గారికి సహాయం చేస్తే అతనికి 3 రకాల దీవెనలు ఇచ్చాడంటే దేవుడు. ఒకటి, క్రీస్తు పునరుద్ధానములో అతడు ప్రథముడుగా మారాడంట. రెండవది, తన ప్రజలు అనగా ఇశ్రాయేలీయుల ప్రజల్లోను. రెండవది, అన్యజనుల మధ్యను ఆయన నేను ఒక వెలుగుని అని సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు అన్నీ నేను చెప్పను, కానీ ఒక్క మాట నేను చెప్తాను. దేవుడు ఇంతవరకు నీకేదో సహాయం చేశాడు, ఓకే. మరి దేవుడు నీకు ఇక నుంచి నీకెందుకు సహాయం చేయాలి? ఒకవేళ దేవుడే కనుక ఈ రాత్రి ప్రత్యక్షమై, నా కుమారుడా నేను నీకు సహాయం చేయడానికి దేన్ని చూసి చేయమంటావు అని అడిగేవనుకోండి, మనం ఏం చెప్పగలం? ఒకసారి నీ మనస్సాక్షి మీద చేసుకొని మనం ఆలోచన చేయండి. ఈరోజు ఇక్కడ ఉన్న మాట మరొకసారి నేను చదువుతున్నాను చూడండి. నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని అన్నాడు. నిలిచి ఉండటము ఈరోజు మన అంశం ఏంటంటే బ్రతుకుట. నిలిచి ఉండటం అంటే బ్రతుకుట అని కూడా అర్థం అన్నమాట. కాబట్టి దేవుని సహాయం వల్ల ఈరోజు మనం నిలవాలి అంటే దేవుడు ఎవరికి ఏ సహాయం చేస్తాడు, ఆయన సహాయం చేస్తే మనం ఎలా నిలుస్తామో ఒక 3 మాటలు చెప్పి నాకున్న సమయాన్ని బట్టి నేను ముగిస్తాను. చదవండి దేవుని వాక్యాన్ని. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని సహాయం వల్ల మనం నిలవాలి. అది ఎలా నిలవాలి అంటే పిల్లారా, ఈ లోక మర్యాదను అనుసరిస్తే మనము నిలవలేము, కానీ దైవ చిత్తానుసారమును మనము అనుభవించవలసిన వారమై ఉన్నాం. ఏ కార్యక్రమం చేసినా, ఏ శుభప్రదమైన కార్యం చేసినా, అది వివాహమైనా, ఉద్యోగమైనా, మరొకటైనా
ఇది దేవుని చిత్తమా అని మనం అడగవలసిన వారమై ఉన్నాం. ఈరోజు దైవ చిత్తమును కనిపెట్టు వారు తక్కువైపోయారు. మేము ఈరోజు చాలా మంది ప్రారంభిస్తున్నారు చాలా కార్యక్రమాలు, కానీ ముగించలేకపోతున్నారు. బైబిల్ అంటుంది ఆరంభము కంటే ముగింపు అనేది చాలా ప్రాముఖ్యం అంటండి. ఎక్కడైనా సరే ఏమండి, ఒక పిల్లోడు పుట్టగానే ఆ బాబు చాలా చక్కగా ఉన్నాడండి, ఏం పేరు అని అడుగుతారు, కానీ ఎక్కడ పుట్టాడు, ఏ హాస్పిటల్ పుట్టి ఇవన్నీ అడగరు. కానీ ఒక మనిషి మరణిస్తే మట్టిగా ఆయన ఎలా చనిపోయాడండి, ఆయన అసలు ఎలా చనిపోయాడు, ఆయన ఎలా చనిపోయాడు అని అడుగుతాం. కారణం ఏంటంటే ఎలాగైనా పుట్టచ్చు, కానీ మరణం బట్టిగా ముగింపు చాలా శ్రేష్టంగా ఉండాలి. ఈ మధ్య కాలంలో ఉంటుంది చూడండి ప్రియులారా, అది మన ముగింపు ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. కనుక ఈ కార్యక్రమాల్లో మనము ఎంతవరకు దైవ చిత్తాన్ని చేయగలిగాం, నువ్వు చేసే ఆ పని రేపది నీకు సాక్ష్యముగా నిలుస్తుంది. మన పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేసామనుకోండి, మంచి ప్రయోజకులు అయిన తర్వాత, నాన్న ఎక్కడ చదివారా, అసలు ఇంత బాగా ఇంత టాలెంట్, ఇంత కారణం ఏంటంటే మనం చదివించిన ఆ చదువు రేపు పిల్లవాడు తను నిలబడుతున్న స్థాయిని బట్టి ఎక్కడ చదివావు బాబు, ఎంత బాగుంది, నీ నాలెడ్జ్ బాగుంది అని అడుగుతారు. అలాగే మనం జీవించినప్పుడు, మనం నడిచినప్పుడు, మనం మాట్లాడినప్పుడు, లోకంలో అయితే మనుషులు అబ్బా ఎవరయ్యా మీ అమ్మ నాన్న ఇలా పెంచారేంటి దరిద్రంగా, ఇదే నా పెంపకం అంటారు. అదే ఒక విశ్వాసి అయితే మీ సేవకుడు ఎవరండి, మీ సేవకుడు ఏమి ఇదేనా మీకు నేర్పేది అని అడుగుతారు. కారణం ఏంటి తెలుసా, మనం నడిచే ఆ నడక మనల్ని పెంచే గురువును, చదివించే గురువును వారి మీద ఆధారపడి ఉంటుంది. ఏమంటే అంతమంది చదివి బయటికి వెళ్తున్న ఆ స్కూల్లో నిన్ను బట్టి రిమార్క్ వస్తుందంటే అర్థమైంది తెలుసా, చెప్పే లెక్చరరు ఆ వ్యక్తో లేదా బోధకుడు పొరపాటు కాదు, కానీ చదవాలా వద్దని తీసుకునే నిర్ణయం ఉంటుంది చూడండి, ఆ వ్యక్తి మీద అది ఉంటుంది. కానీ అనేది మట్టికి ఎవరినయ్యా అంటే చదివించే యాజమాన్యం కానీ, పెంచే తల్లిదండ్రులు కానీ, బోధించే గురువునే ఎవరే ఎలాగైనా పెంచేది అంటారు. కాబట్టి నువ్వు నడుస్తున్నప్పుడు ఎవరి యొక్క కనుసైడులో, ఎవరి యొక్క ఆచరణలో మనం నడవాలి అంటే బైబిల్ చెప్తుంది చాలా చక్కనైన మాట, దైవ చిత్తానుసారమైన ఏమండి వాటిలో మనము నడుస్తేనంట మనము నిరంతరము నిలుస్తామంటండి. అదే 143వ కీర్తన 10వ వచనంలో భక్తుడు ఇలా అంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 143వ కీర్తన 10వ వచనం, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. చాలండి, ఏమి నేర్పన్నాడు? ప్రతిదానికి దేవుని చిత్తం అంటే మనం చేసే పనులు మనం చేసుకుంటున్నాం. అందుకని భక్తుడు ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, నీవే నా దేవుడు ప్రభువా, నీ చిత్తం కొన్నిసార్లు నాకు తప్పటడుగు వేస్తున్నాను కనుక నీ చిత్తాన్ని మాకు నేర్పండి. ఎందుకంటే ఒక వ్యక్తి నిరంతరము నిలవాలి అంటే, దైవ దీవెనలు పొందుకోవాలంటే, దైవ ఆశీర్వాదం కావాలంటే ప్రతి విషయములో ఇది దేవుని చిత్తమా, ఇది దేవుని చిత్తమా, ఇది దేవుని చిత్తమా అని ఆలోచన చేస్తే దైవ చిత్తమును ఏమిటి, దేవుడి చిత్తం అందరికీ తెలిసిపోతుందా? కీర్తనల గ్రంథం 14వ కీర్తన చూడండి, 25వ వచనం కాబోలు. ఒక్క నిమిషం కంగారు పడకండి. కాదు 24:14 25:14 కీర్తనలో, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దైవ చిత్తాము తెలుసుకోవాలంటే ఎలా పడతాలో ఉంటే దైవ చిత్తం తెలియదు. దేవుడు మర్మమైన దైవ చిత్తమైన ఆయనకు భయభక్తులు కలిగి జీవిస్తూ భక్తి శ్రద్ధలతో ప్రేమ దేవుని బిడ్డలారా మనము ఏదైనా కార్యక్రమాలు చేయగలిగితే, ఈరోజు చాలామంది అవసరాలకు ప్రార్థన, సందర్భానుసారముగా ప్రార్థన చేసి
ఇదే దైవ చిత్తము, మా దేవుడు ఏమీ చేయట్లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. కానీ ప్రతి దినము మనము దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవునికి భయభక్తులు కలిగి జీవించగలిగితే దైవ చిత్తానుసారమైనది మనల్ని నిరంతరం నిలుపుతుందని బైబిల్ చెప్తుంది. పౌలు భక్తుడు తెలుసా, నేను ఎలా పడతానో నిలవలా, ఎందుకంటే తను చూపిస్తూ అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి. ఈరోజు ఆ మాట ఓ తల్లి తన కొడుక్కి చెప్తే బాగుంటుందేమో, లేదా ఇలా ఉందాం, ఓ తల్లి తన కూతురికి, ఓ తండ్రి తన కొడుక్కి ఈ మాట చెప్పగలగాలి. కానీ ఈరోజు ప్రియమైన దేవుని పెట్టారా, మనం ఏం చేస్తామంటే పక్కింటోడు పిల్లోడు చూపించి చూడడం ఎలా చదువుతున్నాడో, అమ్మాయి చూడు ఎలా చదువుతుందో అని పక్కింటోడు పిల్లల్ని చూపిస్తాం. ఎందుకని ఇలా అంటున్నాను, తప్పుగా అనుకోకండి. తండ్రి ఏమో తాగొచ్చి నాలా బతకనట్టు దగ్గరుండి కొడుకుని తాగమన్నా, అందుకని తండ్రి చెప్పలేకపోతున్నాడు పిల్లోడిని. ఈరోజు తల్లి నాలా బతకమే చెప్పలేకపోతుంది, ఎందుకంటే ఈవిడ లెగ్సిన కాడి నుంచి సీరియల్ చెప్తుంది. వీరంగుంటలో మాకు కేసు వచ్చింది. ఏంటా కేసు అంటే, తల్లి ఏమో సీరియల్ చూస్తుందంట, కూతురికి పెళ్ళి అయింది, ఆవిడ కూడా సీరియల్ చూస్తూ ఉంటే భర్త అడిగాడంట, అమ్మ లెగిసి అన్నం పెట్టమే అంటే, మా నాన్న పెట్టుకొని తింటాడు, నువ్వు కూడా అలా పెట్టుకొని తినొచ్చుగా అందంట. ఆలోచన చేయండి, పిల్లలు మనల్ని గమనిస్తున్నారు, పిల్లలు మనల్ని చూస్తున్నారు, మనం ఎలా నడుస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో, ఎలాగ మాట్లాడుతున్నామో మన పిల్లలు ఫాలో అవుతున్నారు. ఈరోజు గుండె మీద చెప్పగలగాలి చేసుకొని, నాలా బతకరా అని. నీలా చదవగలిగినాక, నీలా బ్రతకగలిగినాక నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు, నీ పిల్లడికి నువ్వెందుకు మాదిరిగా ఉండలేకపోతున్నావు అంటే దేవుని ఎందుకు భయభక్తులు లేవు, దేవుని చిత్తమేంటో తెలియట్లేదు కనుక ఈరోజు ప్రియులారా చాలా కుటుంబాలు చీలిపోతున్నాయి నిలవలేక. కాబట్టి పౌలు భక్తుడు అంటాడు, దేవుని సహాయము మీకు నిరంతరము నిలిచిలాగున కలగాలి అంటే ప్రతి వ్యక్తి దేవునికి భయపడుతూ దైవ చిత్తానుసారముగా జీవించాలి. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 1 దైవ చిత్తము జరిగించు వారిని దేవుడు నిరంతరము సహాయం చేస్తూ నిలుపుతాడని బైబిల్ చెప్తుంది. ఇక 2వ మాట చూడండి ప్రియులారా, కీర్తన గ్రంథం 37వ కీర్తన 37వ వచనం, 37 నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరుచు వారి సంతతిని నిలుచును గాని. కాబట్టి ఇక్కడ గమనించిన వారమైతే ఎవరైతే నిరంతరం నిలుస్తారు అంటే సమాధానపరుచు వారి సంతతి అంట నిరంతరం నిలుస్తుందంట. ఏ సంతతి చెప్పండి? సమాధానపరచడం. సమాధానపరచడం అంటే అర్థం ఏంటి? సమాధానపరచడం అంటే అర్థం ఏంటండి అసలు? ఎవరైనా నీ దగ్గరికి వచ్చి మా ఆయన ఇలా అన్నట్టు ముందు అర్జెంటుగా, ముఖ్యంగా నేను ఎందుకు ఈరోజు తల్లితో చెప్పాలనుకుంటున్నా, మీ పిల్లలు ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి అమ్మా మా ఆయన ఇలా అన్నాడంటే అర్జెంటుగా వచ్చేవి అనమాకండి. ఈరోజు కాపురాల్లో గొడవలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే చెట్టుకి కాయ బరువా ఇలాంటి డైలాగులు వాడుతూ ఉంటారు. ఏమంటే ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తండ్రిగా, ఒక ఆత్మీయ తండ్రిగా ఒక మాట చెప్తాను. ఈరోజు చాలా మంది కుటుంబాలలో 3వ వ్యక్తిగా మనం ప్రవేశించడం వల్లే ఆ కుటుంబాల మధ్య గొడవలు వస్తున్నాయి. కాబట్టి తల్లులు ఎప్పుడూ కూడా మనం ఒక పాఠం నేర్పాలి. అదేంటంటే నీకు వివాహం జరిగించాం గనక అన్నీ కూడా మీ భర్తే, మీ భర్త తర్వాతే మేము అనాలి, అంతే తప్ప అసలు అంటే మాకు ఏమన్నాడు మనం అనం. అర్జెంటుగా రాగానే ఫోన్ రాగానే అసలు బ్యాగ్ సర్దుకుని వచ్చాయంటాం. బైబిల్ చెప్తుంది అలాంటి వారి సంతతిలో ఆశీర్వాదాలు చూడలేం. మరి ఎలాంటి వారిది అంటే ఏమంటే సమాధానపరచాలి. గొడవలు అందరింట్లో ఉంటాయి. జడ్జి గారి ఇంట్లో కూడా గొడవలు ఉండవా? అయినా తీర్పు తీర్చాలి, తప్పదు. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? సమాధానపరచాలి, ఒక కుటుంబాన్ని కట్టాలి. ఈ మధ్యకాలంలో నేను ఒక వ్యక్తితో మాట్లాడడం జరిగింది. ఆయన పెద్ద హోదా, ఆయన డిగ్నికేషన్ నేను చెప్పను, కానీ ఆయన నాతో మాట చెప్పాడు. ఆయన అంట వివాహం మధ్య గొడవలు జరిగిన వారిని ఆయన తీరుస్తాడంట. అయితే ఆయన దగ్గరికి ఆ సమస్య తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అడుగుతారు. ఆయన ఆల్తోతో మాట్లాడి ఇది తెగిపోయేటట్లుంది అంటే ఆయన ఆ కేసు తీసుకోడంట. ఎందుకు అని అంటే సాధ్యమైనంత వరకు వాళ్ళిద్దరిని కలపడానికే చూస్తాం తప్ప
విడిపోతున్నారు అంటే ఆయన సూటిగా చెప్పిన మాట తెలుసా, ఈ భార్యాభర్తలు విడగొట్టి ఆ పాపాన్ని నేను మూట కట్టుకోలేనండి అన్నాడు. అంటే విడగొట్టడం పాపమేనా? ఏమంటే మత్తయి సువార్త మనం 19వ అధ్యాయం చూస్తే తీయక్కల ఇంటికి లేక మొదటి 10 వచనాలు చదవండి. మోషే ఏమన్నాడు తెలుసా, ఒక భార్య తన భర్తని విడిచి ఎప్పుడు రావాలో తెలుసా, ఏమనుకోద్ది, భర్త పోయినాకే. అయితే గమనించండి, అలా కాకుండా వస్తుంది అంటే అది పెద్దది లోపం అని చెప్పాడు. అయితే ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవాలి. ఏంటి అని అంటే ప్రియులారా, భార్యాభర్తల మధ్య గొడవ ఎప్పుడైనా ఉంటుంది, కానీ సమాధానపరుచుకుంటూ కాపురం చేసుకోవాలి. బైబిల్ చెప్తున్న మాట, ఈ సమాధానపరుచు వారి సంతతంట ఎప్పుడు కూడా నిరంతరము నిలిచే ఉంటుంది. చూడ ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాలు. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మనకి ఏ పరిచర్య ఇచ్చాడంటే దేవుడు సమాధాన పరిచర్య మనకు అనుగ్రహించి, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచు. ఆ వాక్యాన్ని కూడా ప్రభు ఇచ్చారంటే మన సంఘంలో సమాధాన పరిచర్య బోధించే వాక్యంలో కూడా సమాధానమే. అంతెందుకండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చూడకండి, చెప్పండి. సమాధాన పరుచువారు ధన్యులు. మత్తయి సువార్త 5 వస్తుంది బయటికి. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. మధ్య మధ్యలో క్విజ్ పెడతానండి. కాబట్టి దేవుని బిడ్డలం అవ్వాలంటే నీ దగ్గరికి వచ్చిన సమస్యని ఏమండి సమాధానపరచు, విడగొట్టద్దు. అలా సమాధానపరిచి కాపురం కట్టగలిగితే ఆ దీవెన ఆశీర్వాదం మనకి మన కుటుంబంకి వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అలా రమ్మని మీరు బోర్డు పెట్టుకొని ఇక్కడ సమాధాన పరుచును అనమని కాదు ఇక్కడ అర్థం. ముందు మన ఇంట్లో, తర్వాత ఎవరైనా మనల్ని కోరి వచ్చిన వారి దగ్గర ఎప్పుడు కూడా సమాధానమే. ఓ మాట చెప్తాను. ఈరోజు సేవకుడు అయిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాక నేను ఒక్క తీర్మానం తీసుకున్నా. అదేంటో తెలుసా, నాకంటూ నా ఊర్లో శత్రువులు ఉండకూడదు. ఏంటది? నేను ఇప్పుడు ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎందుకంటే ఈ మధ్యలో ఒకసారి నేను మా సంఘంలోనండి ఉండబాట్లేక, అమ్మ నీ వెనకాల ఉన్న ఆవిడ పిలువమ్మా అన్న. ఆవిడికి నాకు మాటలేవు అంటుంది. ఏం లేవంట, ఆవిడికి నాకు మాటలేవు అంటుంది. ఇదేంటి ఇలా కూడా ఏంటి, సంఘంలోనే ఇలా ఉన్నప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను ప్రార్థన చేసుకుంటే ప్రభు నాతో అన్నారు, ఈరోజు మనుషుల మధ్య సమాధానం లేక మనుషులు తమ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతున్నారు. నిజమే, ఆ రోజు నిర్ణయించుకున్నా, మనం ఎందుకు శత్రుత్వం చూపించాలి, వాళ్ళంటే నీకు ఎందుకు పడదు, నువ్వు ఒక మాట అన్నావనో నువ్వు చేసిన చేష్టను బట్టి వారు గొడవపడి ఉంటారు. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నా, దేవుడు నన్ను ఏ ప్రాంతం నుంచి ఆ ప్రాంతంలో నాకంటూ శత్రువులు లేకుండా, ఎంత శత్రువునైనా సరే నేనే వెళ్ళి పలకరించి, అవసరమైతే నేనే మాట్లాడి మిత్రుడు అవడమే నేను నేర్చుకున్నాను తప్ప ఈరోజు నీ గుండె మీద చేసుకొని చెప్తా, నాకు శత్రువులు లేరు, అంత నెమ్మదే, అంత సమాధానమే. ఇప్పుడు మీరు చెప్పండి, తిరమట్ల అసలు చిన్నపిల్లలు చూడండి, అప్పటికప్పుడే కొట్టుకుంటారు, ఏమైనా గొడవలు పెట్టుకుంటారా, వెంటనే వాటేసుకుంటారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పండి ఏమన్నారు, ఇలాంటి మనస్సే మీకు ఉండాలన్నారు. గొడవ అందరం పడతామండి. ఎఫెసీయుల పత్రిక 4:26 మీరు గొడవ పడండి, బైబిల్ గొడవ పడండి, కానీ ఆ గొడవ సూర్యాస్తమయ్యేటప్పటికల్లా సమాధానం పడిపోవాలి. అలా పడని కుటుంబం ఉంది, కయ్యూను హేబేలు, ఏం జరిగిందో నేను మీకు చెప్పనక్కర్లేదు. కాబట్టి సమాధాన పరుచు వారి కుటుంబం అంట నిరంతరం నిలుస్తుంది. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. లూకాసు వార్త 11వ అధ్యాయము 18వ వచనం. లూకాసు వార్త 11:18. సాతానును
ఆ, తానే వేరుపడిన ఎడల దాని రాజ్యమేలు. మీరు ఇంటికి 16 వచ్చిన కాడి నుంచి మొదలు పెట్టండి. ఒకసారి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఆయనకి దెయ్యం పెడితే వదిలించాడంట. ఇక ఈయన గురించి లోపల డిస్కషన్ పెట్టారు. ఈయన బయలుజుబేలు, ఈయన దెయ్యాలు వదిలించేవాడు అని కొంతమంది, లేదుగా ఆయనే పంపించాడు దెయ్యం, ఆయనే వదిలించాడని కొంతమంది. అప్పుడు యేసు చెప్పాడు కదా, కాసేపు ఏమో దెయ్యాన్ని అంటారు, కాసేపు దేవుడిని అంటారు. అసలు వ్యతిరేకతతో ఉంటే ఏ పని నిలుస్తుంది అంటే అర్థం ఏంటి తెలుసా? ఐక్యంగా ఉండడమే, ఐక్యత కలిగి ఉండడమే మనల్ని నిరంతరం నిలుపుతుంది. ఈరోజు కుటుంబాలన్నీ కూడా కలిసికట్టుగా ఉంటే ప్రియులారా గొప్ప ఆశీర్వాదాలు చూస్తారు. మనం నిరంతరం నిలవాలి అంటే ఐక్యతలో ఏముందో తెలుసా? గొప్ప ఆశీర్వాదం ఉంది. 133వ కీర్తనలో దేవుడు చెప్తాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటూ. అక్కడున్న కొన్ని ఆ 3-4 వచనాల్లో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, ఐక్యతగా ఉండడం సువాసన అంటాడు, ఐక్యతగా ఉండడం ఆశీర్వాదం అంటాడు, ఐక్యతను మంచుతో పోల్చాడు, ఐక్యతను ప్రియులారా గడ్డముతో పోల్చాడు, అంగీతో పోల్చాడు, అంచుతో పోల్చాడు. కాబట్టి ఐక్యత అనేది చాలా ఆశీర్వాదకరం. పిల్లలు ఎలాగైతే కొట్టుకున్నా మళ్ళీ కలిసిపోయి ఐక్యతగా ఉంటారు, మనం కూడా ప్రేమ దేవుని బిడ్డలారా ఎల్లప్పుడూ సహోదరుల బంధం ఇది రావాలి అంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి చెప్తున్నాడు 4వ అధ్యాయం 1వ వచనములో, ఐక్యత దేవుని ఆత్మ వల్లే వస్తుందంట. దేవుని ఆత్మ మనలో ఉంటే మనకి దేవుడు ఏమి నేర్పుతాడంటే ఐక్యత పుట్టించు బంధము చేత మనందరినీ కూడా దేవుడు ఐక్యపరుస్తాడని చెప్తుంది. కాబట్టి పౌలు భక్తుడు ఓ చక్కని మాట అంటున్నాడు, నేటి వరకు యెహోవా మనకు సహాయం చేశాడు, మేము నిరంతరము నిలిచాము అంటే అది దేవుని సహాయం వల్లే. ఈరోజు ఈ బాబు దేవుని దయలో సమాధానంగా ఉంటూ సంతోషంగా జీవిస్తూ తన అన్న చెల్లెలతో ఐక్యతగా కలుగుతూ రానున్న దినక అంతకాలం తను జీవించినంతకాలం దేవుని దయలో మనుషుల ఆశీర్వాదములో వర్ధిల్లాలని కోరుకుంటూ సంఘము కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఫలిస్తూ ఐక్యత కలిగి సంఘం అంతా కూడా మనమందరం కలిసికట్టుగా ఉంటేనే దేవుడి కార్యాలు చూడగలం, చేయగలం, ఆచరించగలం. గనక ఒకరు పెట్టినప్పుడు మనం అందరం కలిసికట్టుగా నేను రాను, మంచు ఆటోలు లేవు అనే మాటలు రాకుండా మనలో ఒక సహోదరు లాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనం ఉండాలని ఒక మంచి ఐక్యతను సంపాదించుకొని ముందుకు సాగిపోదాం. దేవుడు అంటే దీవెన ఆశీర్వాదం నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించిన ప్రభు మనందరికి ఇచ్చిన ఈ రక్తబంధం. ఈరోజు నీ కులం వేరవచ్చు, మతం వేరవచ్చు లోకానికి, కానీ యేసయ్య రక్తములో మనం అందరం కడగబడ్డాం. మనం అందరము అన్నా చెల్లెలము, సహోదరులు మన కనుక ఆ బంధం చేత ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించిన గాక. అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు నా ప్రత్యేకమైన వందనాలు.